కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సీట్ షేరింగ్లో భాగంగా సిద్దిరామయ్య తర్వాత డీకే శివకుమార్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆయనతో పాటు కొత్త మంత్రులు కూడా ఆయన తో ప్రమాణ స్వీకారం జరిగింది. అయితే అందులో వారికి కేటాయించిన శాఖల్లో అసంతృప్తి ఈ జ్వాలలు బయటికి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రామలింగారెడ్డి అనే వ్యక్తి తనకు కేటాయించిన ఇరిగేషన్ శాఖపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో తను శుక్రవారం నాడు రాజీనామా చేశారు. ఎందుకంటే తను బెంగళూరు నగరాభివృద్ధి శాఖ కేటాయించాలని ఆయన కోరడం జరిగింది. అత్యంత సీనియర్ వ్యక్తి, ఎన్నిసార్లు ఎమ్మెల్యే పనిచేశారని చెప్పడం జరిగింది. అయితే కేహెచ్ మునియప్ప అనే మంత్రి కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తనకు కేటాయించిన ఆహార పౌర సరఫరా శాఖ అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రాధాన్యత శాఖలో ఆయన పట్టుబడుతున్నారు. అలాగే కేజీ జార్జ్ అనే వ్యక్తి తన అనుమతి లేకుండా తన శాఖలోని మంత్రులు అధికారులను బదిలీ చేయడం తాను కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సతీష్ జార్కోల్ అనే వ్యక్తి తనకు కేపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. అలాగే జి పరమేశ్వర్ అనే వ్యక్తి తన హోంశాఖ బదులు తనకు మరో శాఖ కేటాయించాలని ఆయన కూడా పట్టుబడుతున్నారు. అయితే దీనిపై డీకే శివకుమార్ స్పందిస్తూ రామలింగారెడ్డి నాకు అత్యంత సన్నిహితుడు, దాంతో మాట్లాడి మీ సమస్య పరిష్కారం చేసుకుంటానని వారు చెప్పడం జరిగింది. అయితే ఈ రాజీనామాల పర్వం ఎందుకంటే డీకే శివకుమార్ వీళ్ళందరికన్నా జూనియర్, అంటే రామలింగారెడ్డి వాళ్ళందరూ చాలా సీనియర్స్. అయితే నాకు దీని ఇంకా కొందరు సందేహం ఏంటంటే సిద్దిరామయ్య వర్గము ఉన్నారని కొందరు అంటున్నారు. అయితే ఏదేమైనా సరే తన చిరకాల స్వప్నమైన ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్న డీకే శివకుమార్కి ఆదిలోనే ఇటువంటి మంత్రుల నుంచి భంగపాటు ఏర్పడడం చాలా బాధాకరం అన్నట్టు తెలుస్తుంది. అయితే ఏదో విధంగా తన శాఖలను అటు ఇటు మార్చి వారి అసంతృప్తిని పారదోలకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అలాగే డీకే శివకుమార్ ఒక విషయం దాటి వేయడం జరిగింది. ఇటీవల కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వము విద్యాశాఖలో అసలు విద్యాలయాల్లో హిజాబుకు బ్యాన్ ఎత్తివేయడం జరిగింది. దీనిపై హిందూ సంఘాలు కూడా అక్కడ స్కూళ్ళలో శాల్వలు, అంటే కాషాయ శాల్వలతోటి స్కూల్కి వెళ్తున్నారు. దీనిపై రిపోర్టరు అడగ్గా దీనిపై స్పందించడానికి నిరాకరించారు. ఎందుకంటే దాన్ని పరిష్కరించే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి దానిపై ఎటువంటి సమాధానం చెప్పకుండా దాటి విషయ ధోరణిలో ఆయన బయటపడ్డారు. ఎందుకంటే ముఖ్యంగా తన మంత్రివర్గంలోని మంత్రుల సంతృప్తికి గల కారణాలు తెలుసుకొని వారికి సంధానించే పనిలో ఆయన ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే 2020 ఎలక్షన్లకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. ఎందుకంటే డీకే శివకుమార్కి ట్రబుల్ షూటర్ అనే పేరు ఉంది కాబట్టి ఆయన ఈ సమస్యను బయటపడేటట్టు తెలుస్తుంది.